హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ టిఫిన్ చేశారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబుతోనే అనమాట. మా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. రౌడీ బేబీ నిన్న వాళ్ళ బాబాయ్తో పాటు మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిందనమాట. అంటే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికి. అక్కడికి వెళ్ళి మార్నింగ్ వచ్చేసింది. మళ్ళీ 8:30 కల్లా వచ్చేసింది. వద్దులే స్కూల్కి అని చెప్తే వినలేదు. వెళ్తాను నేను, ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ అక్కతో పాటు స్కూల్కి వెళ్ళిందనమాట. ఇంకా నేను బాబు ఇద్దరమే ఉన్నాము. బాబు ఇప్పుడే స్నానం చేశాడు. బుడ్డి హాయ్ చెప్పు. ఆడుకుంటున్నావా? ఆడుకుంటున్నావా? మొత్తం దాంట్లోకి అమ్మా, దాంట్లోకి మొత్తం ఆడుకునేయి. దాంట్లోకి వేయి మొత్తము. ఫోన్ ఏది? నీది ఫోన్ ఏది? చూపించు ఫోన్. హలో, ఎలా మాట్లాడేది ఫోన్? ఏది ఫోన్? ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఇదిగో ఫోను. నీ మొబైల్ ఫోన్ చూపించు. ఇదేనా ఫోను? ఇదిగో నీ ఫోను. మాట్లాడు. హలో అను. హలో నానా. మాట్లాడు, నాన్నతో మాట్లాడు. నాన్న ఎక్కడ? నాన్న ఎక్కడికి వెళ్ళాడు? హలో, అలాగా మాట్లాడేది? నాన్న ఎక్కడికి వెళ్ళాలి? నాన్న జాను అక్క, స్వీట్ అక్క ఎక్కడికి వెళ్ళారు? స్కూల్కి వెళ్ళారా? ఎటు వెళ్ళారు? అటు వెళ్ళారా స్కూల్కి? నాన్న డ్యూటీకి వెళ్ళారా? ఎటు వెళ్ళారు? మంకీ ఏది? మంకీ ఎలా అరిచేది? మంకీ ఎలా అరిచేది? మంకీ గుడ్డి. హలో, మాట్లాడు. వాటర్ మొత్తం కింద పోసావు చూడు. ఇప్పుడే కదా స్నానం చేసింది. చూడు ఎలా పోసావో. బుజ్జి ఎక్కరి. ఎలా ఎక్కరిచ్చేది? అలాగేనా? ఎలా ఎక్కరిచ్చేది? డాన్స్ అయ్యి అటెళ్ళు. డాన్స్ అయినానా? బుడ్డి చూడు, డాన్స్ అయ్యి. డాన్స్ ఎలా చేసేది? డాన్స్ ఏయ్, అలా కాదు. సరిగ్గా వై. బుల్లెట్ బండెక్కి డాన్స్ వేయి. డాన్స్ వేయమ్మా. బుడ్డి పడతావు. ఓయ్, ఎక్కడ కూర్చునేది? అక్కడేనా పడుకునేది? నీ ప్లేస్ అదేనా? రోజు డైలీ ఇంకా టీవీ కిందనే పడుకుంటూ ఉంటాడనమాట. ఎక్కడ టీవీ పైన పడిద్దా అని భయం వేసిద్ది మాకు. ఇంకెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. పడతావు నానా? అక్కడ ఎందుకు ఎక్కావు బుడ్డి? టీవీ పైన పడిద్ది. హెయిర్ చూడండి ఎంత పెరిగిందో. మేము ఇంకా పుట్టెంటికలు తీర్చలేదన్నమాట. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చింది, అందుకని ఇంకా థర్డ్ ఇయర్ వస్తేనే పుట్టెంటికలకి మేము తిరుపతికి వెళ్తాము. అక్కడే పుట్టెంటికలు బాబుకి.
హెయిర్ అయితే చాలా పెరిగిపోయింది. ఇంకా అప్పటికి 3rd ఇయర్ అంటే ఇంకా 1 ఇయర్ ఉంది. అప్పటికి ఇంకా 2 పిలకలు వేయాల్సి వచ్చిద్దేమో. అబ్బాయిలకు పిలకలు వేయడం అంటే బాగోదు కదా, కానీ తప్పదండి. ఫస్ట్ ఇయర్లో వెళ్దామంటే 11 monthsలో అలా వెళ్దాం అనుకున్నాము, కానీ ఈ కోవిడ్ ఉంది కదా, దానివల్ల మేము ఇంకా వెళ్ళలేకపోయామన్నమాట. ఇంకా మళ్ళీ ఇటు వచ్చేసాడు. తిరుగుతూనే ఉంటాడు, ఒక్క చోట ఉండడు. ఇంకా నాకైతే ఆల్మోస్ట్ టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు మా పిల్లలకి ఇద్దరికి క్యారేజ్ అయితే పెట్టలేదు నేను. ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వస్తానన్నమాట. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా చేయలేదు. బాబుని పడుకోబెట్టేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఆడుతూనే ఉన్నాడు, స్నానం చేయించాను. రోజు ఈ పాటికి నిద్రపోతాడు, ఈరోజు అయితే పడుకోలేదు, ఆడుతూనే ఉన్నాడు. బయట అయితే బాగా ఎండ వస్తుంది. ఈ మధ్య అంతా వర్షం పడుతూనే ఉంది కాబట్టి అసలు బట్టలు అస్సలు ఆరలేదు. ఇంక అందుకని ఈరోజు బెడ్షీట్లు బట్టలు అన్నీ వేసాను అనమాట. ఎండ బాగా వస్తుంది, చాలా రోజులు అయింది ఎండ వచ్చేసి. దాదాపు 1 month అయింది, ఒకటే వర్షం పడుతూనే ఉంది. బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు మాకు. బాబు అండర్వేర్స్ అయితే అస్సలు ఆరట్లేదు. ఇంకా డైలీ హగ్గీస్లే వేస్తూ ఉండేదాన్ని అనమాట, అండర్వేర్స్ లేవని చెప్పేసి. బుడ్డి బుడ్డి మంకీ ఏది? మంకీ ఎక్కడ? ఏది మంకీ ఏది? చూడు, పగిలిపోద్ది అది. బుడ్డి పడతావు, కింద పడతావు, వద్దులే. అదిగో పగిలిపోయిందిగా చూడండి, అసలు ఎలా పగలగొట్టాడో. లే పైకి చూపిద్దాం ముందు. లే, ఇదిగోండి పగిలిపోయిందా. నేలకేసి కొడుతూనే ఉంటాడు, ప్రతి ఒక్క వస్తువు అసలు ఉంచడు. చూడు పగిలిపోయింది, ఇంకెందుకు వద్దు, గుచ్చుకుంటది. పైన వేసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే చేస్తారా? నాకైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట, మా పిల్లలే ఇలా గోల్ చేస్తారేమో, ఇంత అల్లరి చేస్తారేమో అని చెప్పేసి. కొంతమంది పిల్లలు అయితే సైలెంట్గా ఉంటారు. నేను అనుకుంటూ ఉంటాను అనమాట, అంత సైలెంట్గా ఉంటే ఎంత బాగుంటుందో పిల్లలు ఇంట్లో ఉండి లేనట్టుగా ఉంటే అని చెప్పి. అస్సలు పని అస్సలు ఒక దగ్గర ఇవ్వరు, ఇంకా చేసుకుంటూనే ఉండాలి ఎప్పుడు. ఇంకా గోలగోలగా ఉంటుంది అనమాట. ఇంకొక 3-4 years అయితే అప్పుడు బాబు కూడా స్కూల్కి వెళ్తే కొద్దిగా ఇంట్లో సైలెంట్గా ఉంటుంది. ఇంకా అప్పటి వరకు తప్పదనమాట పిల్లలంటే. కానీ ఇంట్లో అనుకుంటాం కానీ పిల్లలు గోల అని చెప్పేసి, కాసేపు పిల్లలు ఇంట్లో లేకపోతేనే అసలు ఉండలేమన్నమాట. ఇంట్లోనే ఉండబుద్ధి కాదు, బోర్ కొడుతూ ఉంటుంది. దాంట్లోకి వెయ్యి నాన్న, మొత్తం దాంట్లోకి వెయ్యి, పైన పెట్టేద్దాం, సరేనా? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాన్న, చెప్పు బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. అలాగే పక్కనున్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటాను.